మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గుండా అప్పల్ సూర్నాన్ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఒక నిబద్ధత గల నాయకుడిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన భార్య కూడాను ఎమ్మెల్యే గెలిచినటువంటి ఘనతార్జించినటువంటి ఆ కుటుంబం ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా వాసులందరూ కూడాను ఆయన అకాల మరణాన్ని మాత్రం జీర్ణించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయన భౌతికాయానికి అంతిమ నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక అటువంటి నాయకులను కోల్పోయిన అంటే రాజకీయాల్లో నేర్చుకోవాల్సిన వాళ్ళు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటే మాజీ మంత్రివర్యులు అప్పల్ సూర్నారాయణ గారి మరణం చాలా బాధాకరం. అప్పల్ సూర్నారాయణ గారు నాకు మామయ్య అవుతారు. ఇంత తొందరగా మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. సంవత్సరం క్రితమే బ్రెయిన్ సర్జరీ అయ్యింది. బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత రికవరీ కూడా బాగానే అయ్యారు. మళ్ళీ దురదృష్టం ఈ విధంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, మరి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. చాలా విలువలు, నీతి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అప్పల్ సూర్నారాయణ గారు. అప్పల్ సూర్నారాయణ గారికి వాస్తవానికి అభిమానులు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆయన సంపాదించుకున్నారు. ఏది ఏమైనా ఆయన లేని లోటు జిల్లాకి అలాగే శ్రీకాకుళం నియోజకవర్గానికి నష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పార్టీలో ఉంటూ నిబద్ధత గల నాయకుడిగా 45 ఏళ్ల పాటు ఒకే పార్టీలో కొనసాగించి ఇంతలా పార్టీలకు అతీతంగా అభిమానులు చొరగొనడం అది సాధ్యమేనా ఈ ప్రస్తుత రాజకీయాల్లో? అసాధ్యం. చాలా కొంతమందికే అది సాధ్యం, వేలి మీద లెక్క పెట్టచ్చు. మరి అటువంటి క్యారెక్టర్లో అప్పల్ సూర్నారాయణ గారు జిల్లాలో ముందు వరుసలో ఉంటారు. నాకు కూడా ఆయన చాలా విషయాలు, చాలా విలువలు, చాలా విషయాలు ఆయన చెప్తుంటారు. ఏదేమైనా ఈ రోజున ఆయన లేకపోవడం బాధాకరం. ఈ రోజున ఇక్కడికి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించడానికి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా విచ్చేస్తున్నారు. వారి సతీమణి లక్ష్మీదేవి గారికి, నాకు అత్తయ్య అవుతుంది ఆవిడికి సానుభూతి తెలుపుతున్నారు. ఏదేమైనా ఈరోజు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. చూస్తే కనుక ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరతరాలకు తగ్గట్టు సంపాదించుకునే పనిలో ఉంటారు. కానీ ఈరోజు తమ ఆస్తులు కూడా అమ్ముకునే జనాన్ని ఆయన ఓన్ చేసుకున్నారంటే 100% మీకు అదే చెప్పాను కదా. విలువలు, నీతి, నిజాయితీ, నిరాడంబర, సింపుల్ సిటీ, ఇవన్నీ కూడా ఆయనకే సొంతం. ఆయన్ని చూసి మేమందరం కూడా చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆయనది ఒక డిక్షనరీ అంటాను నేను. అది సాధ్యమా? ఆయన దగ్గర నుండి అలా నడుచుకోవాలనుకున్నటువంటి అంశాలు ఏ దోహదపడ్డాయి ఆయనకి? ఈరోజు ప్రస్తుతం ఆయన ఆదర్శంగా తీసుకుని నడుచుకోవడం సాధ్యమా ఈ ప్రస్తుత ప్రాక్టికల్గా నేటి రాజకీయాల్లో ఆయనలాగా ఉండడం అనేది 100కి 90% అసాధ్యం. ఇది నేను చెప్తున్న మాట కదా, అన్ని పార్టీలో ఉన్నవాళ్ళు, ఆయన అభిమానులు అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. చాలా రేర్. ఎలా సాధ్యం? కుటుంబ సహకారమా, లేకపోతే పిల్లల చేదోడా, లేకపోతే ఆయన వారసత్వంగా లభించినటువంటి ఆ రాజకీయ నేపథ్యం? అంటే ఆయన మొదటి నుంచి ఆల్మోస్ట్ ఆయన రాజకీయ జీవితంలో ఐ థింక్ నాకు తెలిసి 40 years నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 40 yearsగా ఆయన అలవర్చుకున్నటువంటి క్యారెక్టర్ అది ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో అలవాటు చేసుకున్న క్యారెక్టర్ కాదు. గత 40 సంవత్సరాలుగా ఆయన అలవాటు చేసుకోవడమే కాకుండా మాలాంటి వారికి ఎప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఓ ఫంక్షన్స్లో కలిసిన, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్స్లో కలిసిన, ఎప్పుడు మాకు ఆయన గైడ్ చేస్తుంటాడు. విలువలు ఇవన్నీ కూడా ఆయన చెప్తుంటాడు. అంటే ఉత్తరాంధ్ర మొత్తం ఉలిక్కిపాటుకు గురయ్యే పరిణామం అప్పల్ సూర్యనారాయణ ఈరోజు భౌతికంగా లేకపోయినా ఆయన చివరి చూపు చూసేందుకు వచ్చారంటే ఆయన ఉత్తరాంధ్ర మొత్తం కూడాను సుపరిచితుడని భావించుకోవచ్చు. 100% అండి. ఎందుకంటే అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఆయనకి చాలామంది అభిమానులు ఆయనకున్నారు. రాజకీయాల వరకే కానీ బట్ వ్యక్తిగతంగా ఆయనకి అందరితోనే సంబంధాలు ఉన్నాయి. మాతో కూడా చాలా సరదాగా, చాలా జోవెల్గా, అంటే పాలిటిక్స్ పక్కన పెడితే చాలా విషయాలు ఆయన మాకు గైడ్ చేస్తుంటాడు. మాకే కదా, ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవరితో అయినా
అంతర్జాతీయ విషయాలు కూడా ఆయన డిస్కస్ చేస్తుంటాడు. అమెరికాలో ఏం జరుగుతుంది, యూకేలో ఏం జరుగుతుంది, ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా. చూస్తే కనుక ప్రస్తుతం ఆయన అకాల మరణం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాని ఉలిక్కుపాటు గురిచేసింది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం నేటి యువతరానికి ఎంతకో దోహదపడతాయి. ఆయన ఇంతటి ఘనత ఆర్జించడానికి మాత్రం ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వలాభాన్ని పక్కన పెట్టి ఈరోజు ఆస్తులు నమ్ముకొని జనాన్ని కూడగొట్టుకున్న నాయకులు ఎవరైనా ఉంటే అది అప్పల్ సూర్యనారాయణ అనడంలో ఎటువంటి తెచ్చలేదు. అటువంటి నాయకుడి తాలూకు ఆశయ సాధనకు మాత్రం నేటి రాజకీయ నాయకులందరూ కూడాను పాటుపడాల్సిన అవసరం ఎంత ధర్మాన్ని సూచన చేస్తున్నాం. మరి ఈ విషయంలో అప్పల సూర్యనారాయణకి అంతిమ క్రియలు నిర్వహించేందుకు అంతిమ చూపు చూసేందుకు వస్తున్నటువంటి జనంతో అరసవెల్లి ప్రాంగణం అంతా కూడాను కిక్కిరిసిపోయింది అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.